సండే అనాలిసిస్‌లో ఒక మాటైతే చెప్పాను. ఆఫీస్‌లో ఒక పెద్ద సమస్య అయితే రాబోతుంది. ఆ సమస్య కోసం మన రాజుకి తోడుగా కావ్య ఉండబోతుంది. కావ్య ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్‌లకంటే అక్కడ డెలివరీ ఇవ్వడానికి అంటే బిడ్డని జన్మనివ్వడానికైతే హాస్పిటల్‌కైతే వెళ్తుందనేసి నేను చెప్పాను. ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కోహ్లీ మ్యాటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టే. మనకు నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రోమోలో అయితే చూపించారు. అసలు ఎలా ఉండబోతుంది 'బ్రహ్మముడి' సీరియల్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో. అలాగే ఈరోజు ఏం జరిగిందనేసి ఈ వీడియో అయితే చివరి వరకు చూస్తే మీకే ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. వీడియోనైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నేను లాస్ట్ వీక్ బిజీగా ఉండడం వల్లనే వీడియోలు చేయలేదు. 'బ్రహ్మముడి' ఏదో తక్కువైపోయింది. 'బ్రహ్మముడి' ఏదో ఇదైపోయింది అని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే 'బ్రహ్మముడికి' ఉండే అంత ఫ్యాన్ బేస్ నాకు ఏ సీరియల్‌కైతే లేదు. ఇప్పటికీ నేను చెప్తాను. ఎప్పటికీ నేను చెప్పుకుంటాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు ఎపిసోడ్‌లో గాని వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్‌లో గోల్డ్ బాబు అనేసి ఒక అతన్నయితే తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ కోహ్లీకి అక్కడ సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందని మనం చెప్పుకుంటానే ఉన్నాం. అక్కడ ఎలాగైనా సరే నిజాన్ని బయటికి తీసుకురావాలంటే ఎవరో ఒకరు అంటే రాజు అలాగే కావ్య యంగ్ కపుల్స్‌గా ఉంటే మ్యానిపులేట్ చేసి డబ్బులుంది, అదుంది, ఇదుంది అనేసి మ్యానిపులేట్ చేసి ఆ అమ్మాయినైతే కొంచెం సైడ్ ట్రాక్ చేయొచ్చు. కానీ ఇక్కడ యంగ్ కపుల్ కాకుండా ఒక బామ్మగా అలాగే ఒక తాతగా అయితే వచ్చారు కాబట్టి తాత ఎంత రెచ్చగొట్టినా సరే, ఎంత బాధ పెట్టినా సరే, వాళ్ళు రాహుల్ దగ్గరుండే ఆస్తులు, కోట్ల ఆస్తులు ఉందని చెప్పడం వల్ల, వాళ్ళు ఎంతకైనా సరే తగ్గిస్తా ఉంటారు. అంటే 25,000 కాదు 10,00,000 ఖర్చు పెట్టేకి కూడా వాళ్ళు తగ్గిస్తా ఉంటారు కాబట్టి, ఇంకా రాహుల్ అలాగే కావ్య ఏం చేయలేకపోతా ఉంటారు. అంటే రాహుల్‌కి ఎలాగైనా సరే నిజాలు తెలియాలన్నా గానీ, ఆ అమ్మాయి ఎలాంటిది ఏమి తెలియాలన్నా గానీ రాహుల్‌కి చెప్పలేదు. ఎంత సేపు డబ్బులు ఖర్చు పెట్టించడమే గానీ, లేకపోతే ఏదైనా నిజాలు చెప్పించడం, లేకపోతే హింసలు పెట్టడం. అంటే వంట చేపించింది కదా! వంట చేపించేటప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే వంట చేపించింది. కావ్య ఇలా యాక్టింగ్ మాత్రం సూపర్ అసలు. అక్కడ యాక్టింగ్‌లో వంట చేసిన తర్వాత ఎవరికైనా సరే చెమటలు పడతాయి. కొంచెం పని చేసిన తర్వాత ఒళ్ళలుస్తుంది. ఒళ్ళలిసినప్పుడు మొహం చూసేకి ఎప్పుడు మేకప్‌లో ఉండే మొఖం అంటే ఒక మనిషిని లొంగదీసుకోవాలనుకుంటే ఎప్పుడు మేకప్‌లో ఉండి బాగా షైన్‌గా కనపడితే మనిషిని లొంగదీసుకోవచ్చు కదా! ఇక్కడ పని చేసే కొద్దికి ఆ మేకప్ అంతా పోయే కొద్దికి మన రాహుల్ అయితే "నువ్వా? ఏంది కోహ్లీ ఇలా అయిపోయావు" అనేసి మన రాహుల్ కొంచెం టెన్షన్ పడ్డం. అవన్నీ ట్రై చేశారు సారీ మన రాజు కావ్య అయితే అక్కడికైతే ట్రై చేశారు. ట్రై చేసినా కానీ వాళ్ళ వల్ల కాకపోయేసరికి గోల్డ్ బాబుని అనేసి తెచ్చిచ్చారు. గోల్డ్ బాబుని తెచ్చిన తర్వాత గోల్డ్ బాబు చిన్నప్పుడే దుబాయ్‌కి పోయాడు. దుబాయ్‌కి పోయిన తర్వాత దుబాయ్ అంటేనే మనకు ఒక ఆశ, ఒక ఆతృత అనేది ఉంటుంది. అంటే దుబాయ్‌లో ఉండేవాళ్ళు బాగా సంపాదిస్తారేమో. అసలు ఆ దుబాయ్‌లో మనం నీళ్ళ బదులు వాళ్ళు పెట్రోల్ మనకి నీళ్ళు ఎలా వస్తాయి, బోర్‌లలో పెట్రోల్ ఎలా వస్తుందనేసి మనకి ఎంతైతే ఊహలు ఉంటాయో అదే విధంగా ఆ అమ్మాయి కూడా అలా ఊహలు క్రియేట్ చేసి ఒక బావి వచ్చింది. ఆ బావిలో అయితే లోడి పెట్రోల్ లోడతానే ఉన్నాము. ఎన్నో కోట్ల ఆస్తి సంపాదించాను అనేసి అలాగే కోట్ల ఆస్తి సంపాదించాను అనేసి ఏదో కహాని అయితే అల్లారు. సూపర్‌గా అయితే అల్లారు. అల్లిన తర్వాత అక్కడ ఎవరికైనా సరే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం కావాలి? డబ్బు కావాలి. అక్కడ రాహులా? ఎవరు అనేసి కాదు. రాహులా? ఎవరు పెద్దోళ్ళు అనేసి కాదు. అక్కడ ఎవరు అందగాడు అనేసి కాదు. అక్కడ ఏమంటే మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ ఏమి? డబ్బు. డబ్బు మనకు కావాలి. ఆ డబ్బు ఎవరి నుంచి వస్తే మనకేమనేసి ఆ కోహ్లీ అయితే ఆలోచిస్తాంది కదా! ఆ కోహ్లీ ఆలోచించడంలో ఇక్కడ రాజు వేసిన ప్లాన్‌లో ఇక్కడ గోల్డ్ బాబు ట్రాప్‌లో అయితే మన కోహ్లీ అయితే పడిపోయింది. పడిపోతే అక్కడ అంటే నేను ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. ఇండియాలోనే ఉండి ఏదన్నా సరే ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటాను అంటే, అక్కడ చూపించి వాళ్ళ కోహ్లీ వాళ్ళ భర్తను చూపించి, ఇతను "నువ్వు హ్యాండిల్ చేయగలవు బాబు." బాబు సార్ హ్యాండిల్ చేయగలను సార్. 1,00,00,000, 2,00,00,000 హ్యాండిల్ చేయగలను సార్ అంటే, 1,00,00,000, 2,00,00,000 1000,00,00,000 అనేసి మన కావ్య చెప్పే ముందుకి 1000,00,00,000 అనేసి కోహ్లీ అయితే ఇంకంతే కదా! ఇప్పుడు రాహుల్‌కి 100,00,00,000 ఉండొచ్చు. లేకపోతే 200,00,00,000 ఉండొచ్చు. అక్కడ 1000,00,00,000 అది కాకుండా కళ్ళ ముందర కనపడతాంది కదా! అనేసి మన కోహ్లీ అయితే కొంచెం టెంప్ట్ అయితే అయింది. టెంప్ట్ అయిన తర్వాత సడెన్‌గా ఇక్కడ మన గోల్డ్ బాబు అయితే మొత్తానికైతే ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. మీ దాంట్లో 500,00,00,000 ఇన్వెస్ట్ పెడతారంట మీ కంపెనీలో అనేసి. అక్కడైతే మొత్తానికైతే అక్కడ కన్వర్జేషన్ అయితే అయింది. ఆ కన్వర్జేషన్ అయిన తర్వాత మన గోల్డ్ బాబు వేసి ఒక సూట్ కేస్ ఎత్తుకొచ్చి "సార్ రూమ్ చూపిస్తారా" అనేసి ఒక సూట్ కేస్ ఎత్తుకొచ్చి సూట్ కేస్ ఎత్తి పెట్టి అక్కడ మామూలు బిస్కెట్‌లు ఇచ్చినాడు. అండ్ మనం ఏదో బిస్కెట్‌లు కొత్తగా తయారు చేసాం. సీరియల్ కోసమే తయారు చేసాము. అక్కడ గోల్డ్ బిస్కెట్‌లుండి అలా చూపించి నా చార్జర్ అయ్యో! నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నా ఫోన్ ఆన్ చేసుకోవాలని చార్జరు గోల్డ్ బిస్కెట్‌లు ఎతుకుతా ఉన్నాడు. ఇవన్నీ నిజంగా గోల్డ్ బిస్కెట్‌లా అంటే ఆ అమ్మాయికి మనుషులతో పని లేదు. డబ్బు కావాలి. డబ్బుంటే చాలు అనేసి ఆ అమ్మాయి అయితే ప్రయత్నిస్తా ఉంది. మన రాజుకి అలాగే కావ్యకి ఆ పాయింట్‌ని అయితే గట్టిగా పట్టుకున్నారు కాబట్టి అక్కడ గోల్డ్ బిస్కెట్‌లు ఎతికి ఇంక గోల్డ్ బిస్కెట్‌లా అనేసి ఇక్కడ నిజమైన గోల్డ్ బిస్కెట్ అనేసి చెప్పిన తర్వాత ఇవ్వా? ఈ ఒక సూట్ కేస్‌కెళ్ళి చూసావా అక్కడ గోడౌన్లు నిండిపోయినాయి అనేసి బాగా ఎచ్చబెట్టేసినారు. ఎచ్చబెట్టేసే ముందుకి ఇంక మన అమ్మాయి ఏం చేయాలో తెలియకుండా ఇంక సరే అనేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాహుల్ అలాగే మన రాజొచ్చి సారీ మన రాహుల్ అంటాను.
రాజు కావ్య వచ్చి వాళ్ళకైతే మళ్ళీ ఒకసారి హెచ్చరించారు. బావా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చావు బావా, మంచి హైప్ ఇచ్చావు నాకు. ఈ అమ్మాయిని ఎలాగైనా సరే మనం మార్చేద్దాం. మార్చేసి రాహుల్ ముందర అంటే ఆ అమ్మాయిని మార్చడం మనకు ఉపయోగం కాదు. అక్కడ స్వప్నకి రాహుల్ దగ్గర అవ్వాలి. అంటే రాహుల్ ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవాలి. చీ కొట్టేలాగా చేయాలి అనేసి అయితే అక్కడైతే వాళ్ళ ప్లాన్ అయితే చేస్తారు. ప్లాన్ చేస్తే సూపర్ అనిపించింది. అక్కడ అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే అక్కడ ఆ సెటప్ అయితే రెడీ అయింది. సెటప్ రెడీ అయిన తర్వాత మన రుద్రాణి గారు అయితే రాహుల్ ఫోన్ చేసి, అమ్మ వాళ్ళు ఎలాగైనా సరే వచ్చేయాలి, నాకు చాలా ఇబ్బంది పెడతా ఉంటారు వాళ్ళు. బామ్మ తాత వేషంలో వచ్చి ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే చిన్న ఫ్రెండ్ అంటే గోల్డ్ బాబు అంటే వాళ్ళు వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తా ఉంటారు అనేసి వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది, మంచి ఆస్తుంది, అసలు రాహుల్ గురించి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంది. రాహుల్ ఏం చేసినా కానీ అది చెడగొట్టేది కానీ మంచి పని చేయదు అనేసి తెలుసు కదా రుద్రాణి గారు. మళ్ళీ మీరు నమ్మి రాహుల్ని అక్కడ పంపించారు. అక్కడ పంపించిన తర్వాత రాహుల్ అయితే మొత్తానికైతే వాళ్ళ అమ్మకైతే చెప్పారు. వాళ్ళ అమ్మకి చెప్తే ఎవరికైనా సరే ఇంట్లో ప్రాబ్లం వస్తే లేకపోతే వాళ్ళకి ఆత్మీయుల కంటే మనకు కావాల్సిన వాళ్ళకి ఏమైనా జరిగితే మనం ఎంత బాధపడతాం, అలాంటివి జరిగితేనే వాళ్ళు వస్తారా లేకపోతే రారా అనేసి మన రుద్రాణి గారే చెప్పారు. సరే అనేసి నువ్వేదో వచ్చాయి మమ్మీ వీళ్ళు ఎలాగైనా సరే పంపించాయనేసి అక్కడే అసలైన మ్యాటర్ అయితే మొదలైంది. అంటే ఆఫీస్లో ఆ ఫైల్స్ డిలీట్ చేయించేస్తే 2 రోజులు రాజు కష్టపడి ఆ ప్రాజెక్ట్కి అయితే పంపించాడు. కోట్ల కోసం నష్టం వస్తుంది కాబట్టి రాజు ఎలాగైనా సరే పరిగెత్తా వస్తాడు, అక్కడి నుంచి పరిగెత్తా వస్తాడు అనేసి మన రుద్రాణి గారు అయితే ఆఫీస్లో వాళ్ళు ఫోన్ చేసి అది ఫైల్ అయితే డిలీట్ చేయించేస్తారు. డిలీట్ చేయించేసిన తర్వాత మన డిలీట్ చేయించేస్తారు. ఇంట్లో వాళ్ళంతా చూపిస్తారు. ఇంట్లో వాళ్ళంతా చూపిస్తే అక్కడ ఇంట్లో వాళ్ళంతా డిస్కషన్ చేసుకుంటా ఉంటారు. అంటే నా కొడుకు నా కోడలు ఏంది అక్కడికి పోవడం, ఎవరో చీపింటికి పోవడం ఏంది అనేసి ఎవరున్నా సరే అలానే అనుకుంటారు. ఎందుకంటే ఒక రాజ్ అంటే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. నాకు శ్రీనిధి గారు మెసేజ్ కూడా చేశారు, రాజ్ యాటిట్యూడ్ కోసం మేము ఫ్యాన్స్ అనేసి. అలాంటి యాటిట్యూడ్ ఉన్న మనిషి వాళ్ళ భార్య మాట కోసం తగ్గి మరి వేరే వాళ్ళ ఇంట్లో పోయి అక్కడ ఏదో వాళ్ళు పెట్టిన చెడి తినడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది అక్కడ. అందుకోసం అనేసి వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళు బాధపడతా ఉంటే అక్కడ రుద్రాణి గారు వచ్చి రాహుల్ కోసం ఆ విధంగా పోవడం చాలా తప్పు అనేసి ఏదో కలబోలు మాటలు చెప్పి అదైతే ప్లాన్ చేస్తారు. శృతి అయితే కావ్యకు ఫోన్ చేసింది, అలాగే ఆఫీస్ నుంచి కావ్యకు ఫోన్ చేసింది, అలాగే రాజుకు ఫోన్ చేసి వాళ్ళ ఫోన్లో అయితే కలవలేదనేసి మన సుభాష్ గారికి అయితే ఫోన్ చేసి ఈ విధంగా ఎంటీ ఫైల్ ఉంది సార్, పెన్ డ్రైవ్లో పెట్టిన ఫైల్ డిలీట్ అయిపోయింది, ఇప్పుడు 1 అవర్లో మీటింగ్ ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు సార్ అంటే, సరే అనేసి ఇప్పుడు సుభాష్ గారు వెళ్తారో లేకపోతే రాజు వెళ్తాడో ఏం వెళ్తాడో అనేసి మనం అయితే చూడాలి. ఎందుకంటే అక్కడ ఆఫీస్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఒకవేళ రాజు మనకు చూపించారు సార్ అప్కమింగ్ ప్రోమోలో అయితే అక్కడ గోల్డ్ బాబుతో మన కోహ్లీ గారు అయితే ఉండడం చూపించారు. అక్కడ రాహుల్ అయితే చెదిరించుకున్నాడు. అంటే డబ్బును ప్రేమించింది కానీ నిన్ను ఎప్పుడు ప్రేమించలేదు అనేసి మన రాహుల్ కళ్ళు అయితే తెరిపించాడు. కళ్ళు తెరిపించిన తర్వాత అక్కడ ఆఫీస్ ప్రాబ్లం ఎలాగోలా సాల్వ్ అయిపోతుంది. ఎలాగోలా సాల్వ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు ఎందుకంటే ఒక మచ్చ అయితే పడింది కదా, అంటే ఫైల్ డిలీట్ అయింది, మచ్చ పడింది కదా, ఆ మచ్చ పడితే మీరు మాకు ఇవ్వగలరా లేదా అనేసి వాళ్ళు క్వశ్చన్ మార్క్ అయితే పెడతారు కదా. క్వశ్చన్ మార్క్ అయితే పెట్టినప్పుడు సరే మేము ఎలాగైనా సరే మీకు ఇంత టార్గెట్లో 2 months లేకపోతే 3 months టార్గెట్లో మేము ఖచ్చితంగా మీకు డెలివరీ చేయగలం, మా ఐటమ్స్ మీకు డెలివరీ చేయగలం అనేసి రాజ్ కావ్య అయితే మాట ఇచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అక్కడ మాట ఇచ్చారు కాబట్టి ఇంక ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు శ్రమిస్తే కానీ అక్కడ ఆఫీసు సాల్వ్ అవ్వదు కాబట్టి, ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, కోట్ల నష్టం కాదు కాబట్టి ఖచ్చితంగా కావ్య అయితే అక్కడ ముందుండి నడిపించి అక్కడ వాళ్ళు డెలివరీ చేసిన తర్వాత కావ్య డెలివరీకి అయితే వెళ్తుంది అనేసి నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి ఇంకా మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయని తెలుస్తుంది. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.